వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సిఇఓగా సెక్రటరీగా బాధ్యతలు తీసుకొని ఈరోజు మొదటి మీటింగ్ ఒక ఎంఓఈ మీటింగ్గా ఒక సక్సెస్ఫుల్ మీటింగ్గా ఈరోజు కార్యాచరణ చేసినటువంటి కరుణ్ గారికి అండ్ దెన్ లైవ్లీహుడ్ డైరెక్టర్ గారికి, అలాగే ఈరోజు విచ్చేసినటువంటి నాబార్డ్ చైర్మన్ గారు అండ్ హిస్ టీమ్, జనరల్ మేనేజర్ డీజీఎం గారు అండ్ ద రెస్ట్ ఆఫ్ ది టీమ్ అండ్ కేటీ టీమ్ అండ్ ఆల్ ది స్టాఫ్ ఆఫ్ సర్ప్ డిపార్ట్మెంట్ అండ్ మై డియర్ ప్రెస్ యాజ్ వెల్, ఎ వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ప్లేస్లో యాజ్ యూ ఆల్ నో, గౌరవ ముఖ్యమంత్రి వర్లు 25 ఏళ్ళ కిందట 30 సంవత్సరాల కిందట గ్రామీణ ప్రాంతాల్లో మహిళ అభివృద్ధికి అభ్యున్నతికి పడే విధంగా ఎస్హెచ్జి గ్రూప్ అనే కొత్త ఫార్ములా తీసుకొచ్చి దేశమంతా కూడా పరిచయం చేయడం జరిగింది. దేశమంతా ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా మహిళలకి ఒక కొత్త నడవడి, అంటే వాళ్ళ తాలూకా అభ్యున్నతికి వాళ్ళకి చదువు చెప్పడం అవ్వచ్చు, ఒక డెసిషన్ తీసుకుని అవ్వచ్చు, ఒక మంచి చెడ్డ మాట్లాడుకునే దానికి కూడా ఒక ప్లాట్ఫామ్ కింద ఏర్పాటు చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్, అంటే ఒక ప్రాబ్లము, వాళ్ళ ఇంటికి ఒక ప్రాబ్లం ఉంటే మంది కూర్చొని దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఒక డిపార్ట్మెంట్ మొదలుపెట్టి ఈరోజు 30 సంవత్సరాలు అయ్యి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకొని సెర్ప్ సొసైటీ ఇరాడికేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ అని తీసుకొచ్చి 2000లో స్థాపించి దేశమంతా కూడా అడాప్ట్ చేసుకుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు 25 ఏళ్ళ తర్వాత సెర్ప్ డిపార్ట్మెంట్ని నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి. ఈరోజు మహిళలకి బ్యాంక్ లింకేజ్ అవ్వచ్చు, కానీ ఫైనాన్స్ ఉన్న ఆపర్చునిటీస్ అవ్వచ్చు, కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మహిళలందరికీ కూడా ప్రతి గ్రామంలో కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ, అవకాశాలు కల్పిస్తూ వాళ్ళలో ఒక ఆంటర్ప్రినర్షిప్ స్కిల్ వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారు చేయడం జరిగింది. మరి అందులో సెర్ప్ డిపార్ట్మెంట్లో మరీ ముఖ్యంగా పెద్ద ఎత్తున వెలుగు 2.0 అని ఒక వెర్షన్ తీసుకొచ్చి మనం దేశమంతా కూడా కొత్త కాన్సెప్ట్ వచ్చేలాగా తీర్చిదిద్దమని మాకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తమే చాలా ఎంఓయూస్ చేశాము. ఇది సెకండ్ సెట్ ఆఫ్ ఎంఓయూస్. ఈ ఎంఓయూలో భాగమై ఈరోజు నాబార్డ్ సంస్థ కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తూ సుమారు 10 కోట్ల రూపాయలు ఈరోజు లైవ్లీహుడ్ యాక్టివిటీస్ కింద వాళ్ళు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా రూరల్ హ్యాక్స్ అవ్వచ్చు, రూరల్ మార్ట్, అలాగే స్కిల్ డెవలప్మెంట్కి కొంత బడ్జెట్ ఇచ్చారు, ఎగ్జిబిషన్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి కొంత బడ్జెట్ ఇచ్చారు, అలాగే మైక్రో ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని దాంట్లో మైక్రో ఎంటర్ప్రైజెస్కి కొంత లోన్ కానీ గ్రాంట్ శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అలాగే లైవ్లీహుడ్ మేనేజ్మెంట్ కూడా కొంత ఇవ్వడం జరిగింది. గ్రామ్ విహార్ అని చెప్పి టూరిజం కూడా కొంత సదుపాయం చేయడం జరిగింది. అలాగే ఎక్స్పోజర్ విజిట్స్ కూడా, అంటే బయటికి వెళ్ళి అంటే కొంచెం ఎక్స్పోజ్ చేయడానికి వాళ్ళకి అవకాశాలు ఎలాగుంటాయని కూడా చెప్పడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దెన్ ఓఎన్డీసీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా ఎలాగ రిజిస్టర్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రోడక్ట్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు అని మీద కూడా ఒక బడ్జెట్ ఇవ్వడం జరిగింది. క్లస్టర్ యాక్టివిటీ కూడా, క్లస్టర్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ఒక పెద్ద ఎత్తున కార్యాచరణ చేసుకో, దానికి కూడా 1 కోటి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే సుమారు 10 కోట్ల రూపాయలు ఈరోజు నాబార్డ్ ఫండ్ ఈ సెర్ప్ డిపార్ట్మెంట్లో అడాప్ట్ చేసుకొని చాలామందికి మహిళలకు పనికొచ్చే విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు నాబార్డ్ ఇచ్చిన సపోర్ట్కి చాలామంది మహిళలకి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా 293 యూనిట్స్ ఈ 10 కోట్ల ద్వారా వాళ్ళందరికీ కూడా లాంచ్ అవుతాయి. ఈ 293 యూనిట్స్ వల్ల సుమారు కనీసం ఒక 3000 నుంచి 4000 మంది మహిళలకి గ్రూపులకి వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ 3000 or 5000 అమ్మ, 5000 మోర్ దాన్ 5000 పీపుల్కి ఈ నాబార్డ్ ఇచ్చిన సపోర్ట్ వల్ల వాళ్ళ తాలూకా జీవన అభివృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నాం. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఏం చేయాలి, ఏ రకంగా చేయాలని కూడా కొంత గైడెన్స్ ఇచ్చారు. సో దట్ ఈజ్ ఆల్సో వెరీ ఎసెన్షియల్. ఈరోజు మన గ్రామీణ ప్రాంతంలో డబ్బు ఒకటే కాదు, దానికి ఐడియా కూడా కావాలి. ఏం చేస్తే వాళ్ళు తీసుకున్న రుణానికి కావచ్చు, అది వాళ్ళు తిరిగి కట్టే విధానాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం ఈ నాబార్డ్ ఇచ్చిన ఫండ్లో కూడా ఒక కార్యాచరణ చేస్తూ వాళ్ళు చేస్తున్నారు.
అంటే ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ కూడా ఒక సదుపాయంకి ఏర్పాటు చేసే పరిస్థితి కల్పిస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు చాలా ప్రోగ్రామ్స్ యాక్చువల్గా రూరల్లో చేస్తున్నారు. వాళ్ళు ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఒక డీజీఎం ఉన్నారు. మొన్నే ఒక ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. రూరల్ మార్ట్లో రైతు బజార్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో సిమిలర్ కాన్సెప్ట్లో కూడా ఎక్కడైతే విలేజ్లో ఒక అంటే ఇంత పాపులేషన్ కన్నా ఎక్కువ ఉన్న చోట కూడా వీళ్ళు రైతు బజార్ లాంటి కాన్సెప్ట్ కూడా వీళ్ళు శాంక్షన్ చేసి కట్టించి వాళ్ళు ఇస్తున్నారు పంచాయతీ లెవెల్లో. సో దట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ కాన్సెప్ట్. సో అలాంటి అంతేకాకుండా వెహికల్స్ ఇస్తున్నారు, కోల్డ్ స్టోరేజెస్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా రేపు రానున్న కాలంలో నాబార్డ్ అండ్ సెర్ప్ డిపార్ట్మెంట్ ఎక్కువగా కన్వర్జెన్స్ మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళ తాలూకా సపోర్ట్ తీసుకొని రేపు మన తాలూకా డిపార్ట్మెంట్లో మహిళలకి ఎక్కువ అభివృద్ధి వచ్చేలాగా కార్యాచరణ చేయడానికి కూడా సిఇఓ గారు ప్లాన్ చేస్తున్నారు. దాని అందరికి కూడా టీం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో విల్ డెఫినెట్లీ వాంట్ టు టేక్ యువర్ హెల్ప్ ఇన్ అ బిగ్ వే సార్. ఖచ్చితంగా మీ దగ్గర బోత్ గ్రౌండ్ రియాలిటీ తెలుసు మీకు, అండ్ కంట్రీలో ఉన్న పాలసీస్ కూడా బెస్ట్ స్టోరీస్ కూడా మీ దగ్గర ఉన్నాయి. ఆ స్టోరీస్ కూడా మేము అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అండ్ వీ విల్ వర్క్ hand in hand with you, and very thankful for joining today in a big way. Thank you so much. This group is a very bought with a very good idea. The idea ఏంటంటే గ్రీన్ హోమ్స్లో కల్టివేషన్ చేస్తే బేసిక్గా ఏదైనా క్యాష్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైతే మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో క్లైమేట్ కండిషన్స్కి ఇబ్బంది లేకుండా పండించడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు బిజినెస్ ఐడియా. అంటే బిజినెస్ ఐడియా కాదు, వీళ్ళు ఫిలాంథ్రఫిక్ పీపుల్. దే వాంట్ టు సపోర్ట్ ద ఫార్మర్ ఫస్ట్ ప్లేస్. ఫార్మర్ని కల్టివేషన్ని ఎంకరేజ్ చేసే విధానాని కోసం అని చెప్పి వీళ్ళు గ్రీన్ హోమ్స్ తెచ్చారు. ఈరోజు మనం చూస్తున్నాం చాలా మన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి రావడానికి చాలామంది ఆలోచనలు పడుతున్నారు. అంటే ఒక జనరేషన్ తర్వాత మళ్ళీ వ్యవసాయం చేయడానికి కూడా నెక్స్ట్ జనరేషన్ ఆక్యుపేషన్ కింద తీసుకోవడానికి కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితి వ్యవసాయానికి ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఉంది. సో దానికి కావాల్సింది ఏంటంటే ఒక నమ్మకం. హౌ డు వి రీబిల్డ్ ద ట్రస్ట్. సో దానికోసం అని చెప్పి వాళ్ళు కూడా చాలా ఎక్సర్సైజ్ చేస్తే గ్రీన్ హౌస్ అనేది గతంలో కూడా తీసుకొచ్చారు. గ్రీన్ హౌస్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అవడం వల్ల పబ్లిక్ రీచ్ అవ్వట్లేదు, కామన్ ఫార్మర్కి రీచ్ అవ్వట్లేదని దాన్ని సింప్లిఫై చేసి తక్కువ కాస్ట్లో లో కాస్ట్లో గ్రీన్ హౌస్ కడితే అక్కడ గ్రీన్ హౌస్లో ఎలాంటి క్రాప్స్ వేస్తే ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ దొరుకుతుంది. అంటే బిజినెస్లో కావాల్సిన ప్రోడక్ట్స్ ఏదైతే గ్రోత్ చేయాలో దానికి కూడా ఒక థియరీ వాళ్ళ దగ్గర ఉంది. సో దానికి కావాల్సిన సపోర్ట్ మెకానిజం అంతా కూడా ఈరోజు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 253 గ్రీన్ హౌసెస్ గుంటూరు జిల్లాలో, బాపట్ల జిల్లాలో, ప్రకాశం జిల్లాలో, సత్యసాయి జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో, ఈ 5 జిల్లాల్లో 253 యూనిట్స్ని గ్రౌండ్ చేస్తూ వాళ్ళ తాలూకా గ్రూపులు కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి కూడా ఈ 253 కూడా ఒక పైలట్ కింద సక్సెస్ చేయగలిగితే నెక్స్ట్ ఇయర్ దాన్ని మల్టిప్లై చేస్తూ ఒక 1000 యూనిట్స్ కానీ 2000 యూనిట్స్ కానీ మనం ప్లాన్ చేసి దీనికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో కూడా ఇంటిగ్రేట్ చేసి రైతులకి 1% సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా థ్యాంక్స్ టు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్. ఎందుకంటే వాళ్ళకున్న లిమిట్లో ఈరోజు మాకు కూడా కొంత ఈ డిపార్ట్మెంట్కి ఇవ్వడం, వాళ్ళ ద్వారా 50% సబ్సిడీ అనేది లో కాస్ట్లో కూడా సబ్సిడీ ఇవ్వడం కూడా ఖచ్చితంగా ఒక మంచి సపోర్ట్ టు ది ఫార్మర్స్. సో అది కూడా రేపు నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా ఒక 1000 గ్రీన్ హౌసెస్ కూడా ప్రతిపాదించమని కూడా మనం మా డిపార్ట్మెంట్స్ రిక్వెస్ట్ పంపించాం. సో కేంద్ర బడ్జెట్లో కూడా వాళ్ళ రిక్వెస్ట్ పెడతాం. సో ఖచ్చితంగా గ్రీన్ హౌస్ కల్టివేషన్ ఏదైతే ఉందో హార్టికల్చర్ ఇంప్రూవ్ చేస్తూ మన గ్రామాల్లో కూడా అదొక బ్యాక్యార్డ్ ఫార్మింగ్ కింద పనికొచ్చే విధానంలో సొంతంగా వెజిటబుల్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రూట్స్ అవ్వచ్చు, లేకపోతే అదర్ క్యాష్ క్రాప్స్ ఏవైనా కూడా పెద్ద ఎత్తున చేయడానికి కూడా లైన్ ఆఫ్ యాక్షన్ సెర్ప్ డిపార్ట్మెంట్ ద్వారా అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సహాయంతో ఇవి గ్రౌండ్ చేయడానికి పూర్తి స్థాయిలో ఉన్నాం. అంతేకాకుండా కేతీ గ్రూప్ కూడా ఫార్మర్కి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. వాళ్ళ ఫార్మర్కి కల్టివేషన్ ఎలా చేయాలి, ఎంత వాటర్ సప్లై ఇవ్వాలి, ఏ క్రాప్స్ వేసుకుంటే బాగుంటుంది, సో దానికి కావాల్సిన ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా లార్జ్ కన్జ్యూమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ గ్రీన్ హౌస్ నుంచి సప్లై వచ్చే విధానం కూడా వాళ్ళు లైన్ ఆఫ్ యాక్టివిటీ చేస్తున్నారు. సో డెఫినెట్గా
ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, బట్ దిస్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ MOU దట్ వీఆర్ ప్లానింగ్ టు డూ. అండ్ ఐ విష్ ఆల్ ద సక్సెస్ ఫర్ ద కేతి గ్రూప్. అండ్ డెఫినెట్లీ మా డిపార్ట్మెంట్ కూడా విల్ వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ యూ టు మేక్ దిస్ ఎ సక్సెస్ స్టోరీ. అండ్ వీ కెన్ టేక్ దిస్ ఇన్ అ బిగ్ నెంబర్. You're aspiring for 10 lakh, but definitely down the line, we'll target for 1 lakh, and in the next 5 years, we'll see how it can go. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.